సో హాయ్ అందరికి ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో మనం రోలింగ్ బ్యాక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో లాస్ట్ వీడియోలో మనం రోలింగ్ అవుట్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ రోజు వీడియోలో మనం రోలింగ్ బ్యాక్ గురించి మాట్లాడుకుందాం. సో రోలింగ్ అవుట్ అంటే నథింగ్ బట్ మనము ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఏవైతే డిప్లాయ్‌మెంట్ మోడల్స్ ఉన్నాయో కెనరీ స్ట్రాటజీ, బ్లూ గ్రీన్ స్ట్రాటజీ, రీక్రియేట్ స్ట్రాటజీ, ర్యాంప్డ్ స్ట్రాటజీ ఇవన్నీ నాకు రోలింగ్ అవుట్ కిందకొస్తాయి. సో రోలింగ్ బ్యాక్ గురించి ఈ రోజు వీడియోలో మనమైతే డిస్కస్ చేయబోతాం. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్. సో మనం రోలింగ్ అవుట్ అండ్ రోలింగ్ బ్యాక్. సో రోలింగ్ అవుట్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు రోలింగ్ బ్యాక్ గురించి మాట్లాడదాం. సో ఈ రోలింగ్ బ్యాక్ గురించి మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పాలంటే ఫస్ట్ నేను కొన్ని రోల్ ఔట్స్ అయితే చేయాలి. రోల్ ఔట్స్ అంటే నథింగ్ బట్ నేను కొన్ని అప్‌గ్రేడ్స్ అయితే చేయాలి. సో మనం మన డిప్లాయ్‌మెంట్ మోడల్‌ని తీసుకుందాం ఇక్కడ. ఆల్రెడీ మనకి డిప్లాయ్‌మెంట్ మోడల్ ఉంది కదా ఇక్కడ. సో డిప్లాయ్ హైఫన్ డాట్ యామెల్. సో దీన్ని నేను విఐ ఇచ్చి డిప్లాయ్ డాట్ యామెల్ ఫైల్ ఇస్తే ఇది లాస్ట్ వీడియోలో మనం యూజ్ చేసిన యామెల్ ఫైలే. సో దీనిలో మనం ఇమేజ్ చూడండి. ఇమేజ్ ఇంజినక్స్ ఒక ఇమేజ్ వచ్చేసి 1.14.2 ఉంది. ఓకే. సో దీన్ని నేను ఒకసారి రీడిప్లాయ్ అయితే చేస్తాను. సో సేవ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒకసారి kubectl చెక్ చేద్దాం ఏమైనా ఉన్నాయా లేదా అని. kubectl గెట్ డిప్లాయ్. సో ఎటువంటివైతే నా దగ్గర డిప్లాయ్‌మెంట్స్ అయితే లేవు. kubectl గెట్ క్వాడ్. సో క్వాడ్స్ అయితే డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో ఎటువంటివైతే లేదు. సో ఇప్పుడు నేను దాన్ని డిప్లాయ్‌మెంట్‌ని అప్లై చేస్తున్నాను. క్రియేట్ చేస్తున్నాను. kubectl క్రియేట్ -f డిప్లాయ్ డాట్ యామెల్. సో ఎంటర్ ఇచ్చాను. ఎంటర్ ఇచ్చిన వెంటనే నాకు నా డిప్లాయ్‌మెంట్ మోడల్ అనేది క్రియేట్ అయితే అయిపోతుంది. సో దాంతో పాటు ఏమవుతుంది? kubectl గెట్ డిప్లాయ్ మోడల్ మనం ట్రిగ్గర్ చేసిన వెంటనే ఏమవుతుంది? ఒక రెప్లికా సెట్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఎందుకు మళ్ళీ ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తానంటే మీకు అది గుర్తుండిపోవాలని చెప్పి నేను మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ప్రతిసారి. సో దాని తర్వాత నేను గెట్ పాడ్ అని ఇస్తే ఆటోమేటిక్‌గా ఈ పాడ్స్ అనేవి నాకు క్రియేట్ అయ్యాయి. సో ఈ పాడ్స్ ఎలా క్రియేట్ అయ్యాయి? నా రెప్లికా సెట్ ద్వారా. ఈ రెప్లికా సెట్ ఎక్కడి నుంచి ట్రిగ్గర్ అయింది? నా డిప్లాయ్‌మెంట్ మోడల్ ద్వారా. ఓకే. డన్. సో ఇప్పుడు మనం ఒక కొత్త కమాండ్‌ని నేర్చుకోబోతున్నాం. సో ఆ కమాండ్ ఏంట్రా అంటే kubectl రోల్అవుట్ హిస్టరీ kubectl రోల్అవుట్ హిస్టరీ అండ్ దెన్ డిప్లాయ్. దెన్ నా డిప్లాయ్‌మెంట్ ఒక నేమ్. సో ఇంజినెక్స్ హైఫన్ డిప్లాయ్‌మెంట్ కాబట్టి ఇంజినెక్స్ ఒక హైఫన్ డిప్లాయ్‌మెంట్ నేమ్ అయితే పేస్ట్ చేసి ఎంటర్ ఇస్తున్నాను. సో ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే మీరు డిప్లాయ్‌మెంట్ ఒకటి క్రియేట్ చేస్తారో ఆటోమేటిక్‌గా నాకు రివిజన్ నంబర్ అనేది అసైన్ అయిపోతుంది. ఈ రివిజన్ నంబర్‌లో ఏముంటది తెలుసా? ఈ రివిజన్ నంబర్‌లో ఎందుకంటే డిప్లాయ్‌మెంట్‌లో మనం మల్టిపుల్ రోల్ ఔట్స్‌ని చేస్తాం కాబట్టి ఆ రోల్ ఔట్స్‌కి ఒక నంబర్, ఒక వాల్యూ, ఒక రివిజన్ నంబర్ ఉండాలి కాబట్టి మనం ఇక్కడ ఒక రివిజన్ నంబర్ తీసుకున్నాం. ఇక్కడ మనం రోల్ ఔట్ చేయలేదు. కానీ స్టార్టింగ్ ఒక ఇమేజ్ అయితే ఉంది కదా! ఆ ఇమేజ్ ఒక డేటాని ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. సో